ఒక మిత్రుడు రియల్ ఎస్టేట్ టీవీ వారిని తన యొక్క ప్లాట్ సమస్యని ఈ విధంగా వివరించాడు. నేను 1996లో ప్లాట్ కొన్నాను. ఆ రోజున గజం వాల్యూ వచ్చి రూ. 40 ఉంది. నా మొత్తం ప్లాటు ఎక్స్టెంట్ వచ్చి 300 స్క్వేర్ యార్డ్స్ ఉంది. నేను మధ్యలో ఒకసారి నా ప్లాట్‌ని రెక్టిఫై చేపించుకున్నాను మిస్టేక్స్ ఉంటే. అప్పుడు వాల్యూ 1900 ఉంది. ప్రెజెంట్ నా ప్లాట్ యొక్క వాల్యూ 3000 ఉంది. నా నా సమస్య ఏమిటి అంటే, నేను ఎల్ఆర్ఎస్‌కి అప్లై చేసేటప్పుడు, కట్టాల్సిన ఫీజుని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు రూ. 40 లెక్కలో తీసుకుంటారా? రెక్టిఫికేషన్ చేసిన నాటి రూ. 1900 క్యాలిక్యులేషన్‌లోకి తీసుకుంటారా? ప్రెజెంట్ వాల్యూని 3000 క్యాలిక్యులేషన్‌లో తీసుకుంటారా? అనేది అతను ప్రశ్న వేశాడు. రూ. 40 లెక్కలో తీసుకోవడం జరుగుద్ది. ఎందుకు అనంటే 96లో ఎవరైతే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో నేటికి అతనే ఆ ప్లాట్ యొక్క యజమాని. మీరు రెక్టిఫికేషన్ చేసుకున్నప్పుడు ప్లాట్ విలువ 1900 అయింది. రిజిస్ట్రేషన్ అప్పుడు రూ. 40 ఉంది. అయినా కూడా మీ ప్రిన్సిపల్ డాక్యుమెంట్ అనేది వాల్యూ గజం వచ్చి రూ. 40 ఉంది కాబట్టి దానినే ప్రామాణికంగా తీసుకొని లెక్క చేయటం జరుగుతుంది. ఇప్పుడు మీ యొక్క ప్లాట్ అంటే ఇప్పుడు ఓపెన్ స్పేస్ లెక్కప్పుడు ఈ రూ. 40 లెక్కలో తీసుకుంటారు. కానీ బెటర్మెంట్ ఛార్జెస్ని లెక్కలోకి తీసుకునేటప్పుడు, రెగ్యులరైజేషన్ ఛార్జెస్ని లెక్కలోకి తీసుకునేటప్పుడు మాత్రం ప్రజెంట్ రేటు 3000ని లెక్కలోకి తీసుకుంటారు. ఇప్పుడు చాలా క్లియర్గా నోటిఫికేషన్లో కూడా చెప్పారు కదా, ఆగస్టు 26వ తారీఖు 2020 నాడు మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉందో దానిని లెక్కలోకి తీసుకుంటారు. బెటర్మెంట్ ఛార్జెస్ని లెక్కలో తీసుకునేటప్పుడు స్లాబ్ సిస్టాన్ని లెక్కలో తీసుకున్నప్పుడు 3000ని తీసుకుంటాడు. కానీ ఓపెన్ స్పేస్ క్యాల్కులేషన్లో మాత్రం రూ. 40 తీసుకుంటారు. అది ఎలానో చూద్దాం. మీ ప్లాట్ 300 గజాలు ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ టేబుల్లో ఏం చెప్పారు అని అంటే, అప్ టు 100 స్క్వేర్ మీటర్లు అయితే రూ. 200 చొప్పున, 101 నుంచి 300 స్క్వేర్ మీటర్స్ అయితే రూ. 400 చొప్పున, ఒక్కొక్క స్క్వేర్ మీటర్కి రేటు 301 నుంచి 500 స్క్వేర్ మీటర్స్ వరకు అయితే 750 చొప్పున అని ఆ రకంగా స్లాబ్ ఉంది ఫస్ట్ టేబుల్లో. ఇప్పుడు మనం దేని పరిధిలోకి వస్తాము? 300 గజాలంటే స్క్వేర్ మీటర్లోకి మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. 250.8 స్క్వేర్ మీటర్లు అవుతుంది 300 గజాలు. అంటే ఇక్కడ ఏ స్లాబ్లోకి వస్తాము, ఏ రేట్లోకి వస్తాము? స్క్వేర్ మీటర్కి రూ. 400 రేట్లోకి వస్తాము. అంటే 101 నుంచి 300 స్క్వేర్ మీటర్ల మధ్య కలిగినటువంటి గజాలు, మధ్య కలిగినటువంటి స్క్వేర్ మీటర్లు అన్నీ కూడా స్క్వేర్ మీటర్కి 400 చొప్పున లెక్క చేయాలని ఫస్ట్ టేబుల్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ని లెక్కలో తీసుకునేటప్పుడు దీన్ని హెచ్వేత చేయాలి. 250 ఇంటూ 8, 250.8 స్క్వేర్ మీటర్లు ఇంటూ రూ. 400 లెక్కేస్తే 1,03,20,000 అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని కింది టేబుల్లో లెక్కలో కింది టేబుల్ని అన్వయించుకోవాలి. ఎలా? కింది టేబుల్లో ఏం చెప్పారు? మార్కెట్ వాల్యూ 3000 వరకు ఉన్నటువంటి గజం యొక్క వాల్యూ 3000 వరకు ఉన్నటువంటి ప్లాట్ యజమానులందరూ కూడా ఈ బెటర్మెంట్ ఛార్జీలో 20% పే చేయాలనేది సెకండ్ టేబుల్ చెప్తుంది. మరి దాన్ని మనం అన్వయించుకుంటే ఇక్కడ 1,03,20,000 అయింది కదా. దీంట్లో 20% ఛార్జెస్ కింద బేసిక్ రెగ్యులరైజేషన్ ఫీజు కింద మనం పే చేయాలి. ఈ హెడ్ కింద ఎంత అవుతుంది అప్పుడు? 1,03,20 20% అంటే 20,064 అవుతుంది. ఒక హెడ్ మనకు తెలిసింది బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ అంటాం. సెకండ్ హెడ్ ఏంటి? ఓపెన్ స్పేస్ ఛార్జెస్. ఓపెన్ స్పేస్ ఛార్జెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిన నాటి వాల్యూ, డాక్యుమెంట్ వాల్యూ మీద 14% అని చాలా స్పష్టంగా 151 జీవోలో ఏది చెప్పారో 135 జీవోలో కూడా అదే చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీ డాక్యుమెంట్ యొక్క విలువ
మీ యొక్క డాక్యుమెంట్ యొక్క విలువ 40 రూపాయలు ఉంది గజం వచ్చి, మీకు రిజిస్ట్రేషన్ అయిన నాటి విలువ, దానినే లెక్కలోకి తీసుకుంటాం. యాజ్ ఆన్ డేట్ అంటే ప్రోరేటా రేషియో అనేది ఏదైతే ఉందో డాక్యుమెంట్ వాల్యూ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి అన్నాడు. అంటే ఆ రోజు 40 రూపాయలు ఉందిగా, 40 రూపాయలు ఇంటూ 300 గజాలు, అప్పుడు ఎంత అవుతుంది? 12,000 అవుతుంది. 12,000 మీద 14% ఛార్జెస్ అంటే 1,680 రూపాయలు అవుతుంది. సెకండ్ హెడ్ 1,680. బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ 20,064, ఓపెన్ స్పేస్ ఛార్జెస్ 1,680 రూపాయలు. రెండు కలిపితే 21,744 రూపాయలు. ఈ పద్ధతుల్లో లెక్క చేసుకోవాలి. For more valuable information, please subscribe Real Estate TV.